విశ్వాన్ని మొత్తము కూడా ఒకవైపు ఉంచి మరొక పక్క గనక కృష్ణుడిని గనక ఉంచినట్లయితే కృష్ణుడే ఈ జగత్తు మొత్తానికన్నా కూడా అతిరిక్తుడై ఉంటాడు, అంటే అధికంగా ఉంటాడు అని చెప్పి కృష్ణ తత్వాన్ని గురించి, కృష్ణుని యొక్క మహత్వాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆయన జనార్దనుడు అని చెప్పి చెప్తూ సంజయుడు ఇంకా ఏమంటాడో చూడండి. భస్మకుర్యా జగదిదం మనసైవ జనార్దన. ఒక్క క్షణంలో మనసులో సంకల్పం చేత మాత్రమే, సంకల్పించినంత మాత్రం చేతనే మనసులో కృష్ణుడు ఈ విశ్వం మొత్తాన్ని కూడా భస్మం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు మహారాజా అని చెప్తూ, నతు కృష్ణం జగచ్చక్తం భస్మం భస్మకర్తం జనార్దనం. కృష్ణుడు విశ్వాన్ని మొత్తాన్ని కూడా భస్మం చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. కానీ ఈ ప్రపంచంలో ఉండేటువంటి అగ్ని మొత్తము